అలాగే ఇదివరకు ఇంటి స్థలం కొనుక్కోవడం అంటే జీవితంలో ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు. అది అతిపెద్ద భారం. అదే గత కొన్నేళ్ల నుంచి మోడీ వచ్చిన తర్వాత నుంచి చూస్తే ఉచిత ఇళ్ళు ఇప్పటికే కోట్లలో ఇచ్చారు. ఇంకా ఇస్తున్నారు. కన్‌స్ట్రక్షన్ జరుగుతానే ఉంది. పెళ్ళిడికొచ్చి పెళ్ళైన ప్రతి ఒక్కళ్ళు, మేజర్ అయిన ప్రతి ఒక్కళ్ళకి ఒక సొంత ఇంటిని హక్కు కిందన కల్పిస్తున్నది ప్రభుత్వం. కేంద్రమే డబ్బులు అవును. పెట్టుకుంటుంది. రాష్ట్రాలే డబ్బులు పెట్టుకుంటున్నాయి. ఇవే కదా అవును. వాళ్ళ కోరుకునేటటువంటిది. ఇవన్నీ అవును. ఇస్తున్నారు. అట్లాగే ఉపాధి హామీ పథకం ఉంటోంది. ఇన్ని రకాలు జరుగుతున్నప్పుడు, రైతులకి రూ. 6,000 డబ్బులు వెళ్తుండటం, ఇవన్నీ వెళ్తున్నప్పుడు ప్రభుత్వాలతో ఇదివరకటితో పోల్చుకుంటే ఇప్పుడు ప్రభుత్వాల నుంచి అనేక వసతులు అందుతున్నాయి వాళ్ళకి. అలాగే హ్మ్. గ్రామీణ సడక్ యోజన కింద రోడ్లు, అలాగే గిరిజన ప్రాంతాలకు రోడ్లేయడాలు, గిరిజన ప్రాంతాలకు అంబులెన్సులు ఏర్పాటు చేయడాలు, ప్రత్యేక ఆసుపత్రులు ఏర్పాటు చేయడాలు, విద్యా సంస్థలు ఏర్పాటు చేయడాలు, అవును. ఇట్లాగ ఇన్ని చేస్తున్నప్పుడు ఇవి నక్సల్స్ ఇదివరకు ఇవన్నీ లేవు కదా, లేవని కదా వాళ్ళని రెచ్చగొట్టింది. హ్మ్. ఇవన్నీ లేవని కదా వాళ్ళు పోరాడింది. ఇవన్నీ వచ్చాక అవును. ఇవన్నీ వచ్చినటువంటి గిరిజనుడు ఎప్పుడు వీళ్ళని ఎందుకు నమ్మాలి ఇప్పుడు? హ్మ్. నాకు బాగా గుర్తు, నేను విశాఖపట్నంలో చేస్తున్న టైంలో పోలీసులు ఈ నక్సల్స్ అని అరెస్టులు చూపెట్టేవాళ్ళు. నేను వాళ్ళని క్రాస్ చెక్ చేయించితే ఆ ఊళ్ళలో వాళ్ళు నక్సలైట్లు కాదు. నక్సల్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఒక 500, 1000 లేకపోతే ఒక 2000, 3000 ఇచ్చి ఊళ్ళో కొంతమంది కుర్రోళ్ళతో ఈ చెట్లు నరికి చేపిస్తారు సమ్మెలప్పుడు.